చిలుకూరు దగ్గరలో ఉన్న స్వామినారాయణ గురుకులం దగ్గరికి వచ్చి ఆగామండి. ఇదిగో ఇది ఆలయం యొక్క ఎంట్రన్స్. నమస్కారం, వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఇప్పుడు మనము చిలుకూరుకి వెళ్ళే దారిలో ఉన్న స్వామినారాయణ టెంపుల్కి వచ్చామండి. ఆ టెంపుల్ విశేషాలు చూద్దాం రండి. ఫస్ట్ ఎంట్రన్స్లోనే ధ్వజస్తంభం ఉందండి. దీన్ని కమల్ధామ్ అని కూడా అంటారండి. లోటస్ షేప్లో ఉంది కదా. శివాలయంలోకి వచ్చామండి. మెట్లెక్కి పైకి వస్తే శివాలయం ఉంది. చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ అందరూ కూడా వచ్చిన వాళ్ళు అభిషేకం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. శివాయ నీళ్ళని ఆ శివయ్యకి సమర్పించవచ్చు. ఇది ఆ గుడి యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపించే బ్యానర్ ఉందండి ఎంట్రన్స్ పైన. ఎవరు వచ్చినా సరే అభిషేకం చేసుకునే వీలు కల్పించారండి. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. గుడి చుట్టూతా కూడా ఎన్నో పాల విగ్రహాలు ఉన్నాయి. ఎంతో అందంగా ఉన్న సీతారాముల విగ్రహాలండి. సీతారాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఇలా తిరుగుతూ ఉంటే రాధాకృష్ణుడు అదిగోనండి. ఇంకా అలా చుట్టూ ప్రదక్షిణగా చేస్తూ ఉండే కొద్దీ గురుకులం అండి. ఇది చాలా పెద్దగా ఉంది చూడండి. ఇదిగో మళ్ళీ వెంకటేశ్వర స్వామి, అలవేలుమంగ, పద్మావతి అమ్మవారు. చాలా ప్రశాంతంగా ఉందండి ఈ గుడి మాత్రం. అలా ముందరికి వెళ్తూ ఉంటే ఇంకా విగ్రహాలు కనిపిస్తాయి. అదిగోనండి, భక్త చరిత్రలో గుర్తొచ్చిందా మీకు ప్రహ్లాదుడిది? అదిగో నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి చంపేసే ఘట్టము పెట్టారండి. అలా ముందరికి వెళ్తుంటే అదిగో ఆంజనేయ స్వామి. మన ఆంజనేయ చరిత్ర ప్లేలిస్ట్లో ఉంది, తప్పకుండా చూడండి. అదిగోనండి, ఆ సాల గ్రామం ఎలా దొరికిందో దాని గురించి కథ. అలా వెళ్తూ ఉంటే లోపల శివాలయం. అదిగోనండి, ఈ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఉన్న పూజారి మాటల్లో ఉందాము. ये शिवलिंग नर्मदेश्वर शिवलिंग के नाम से जाना जाता है। इसमें 5 चिन्ह विद्यमान है। इसमें यज्ञोपवीतम का निशान है, ये देखेंगे, और नाभि का निशान है शिवलिंग में, ये बीच में नाभि है। ऊपर में आप देखेंगे जब अलंकार निकल जाएगा तो आप देखेंगे ऊपर में रुद्राक्षमाला का निशान है और गंगा धारा का निशान है। ये विशिष्ट शिवलिंग है, नर्मदा नदी से ये लाया गया। और ये एक पुरुषोत्तम भाई के नाम से है। उनके स्वप्न में आए कि मैं यहाँ हूँ, और वहाँ से शिवलिंग को ला के स्थापना की। ये स्वामीनारायण ये स्वामीनारायण ट्रस्ट के अंतर्गत सभी है। शिवरात्रि के दिन यहाँ विशेष पूजन का आयोजन किया जाता है, और समय समय के तिथियों पे यहाँ विशेष पूजन का आयोजन किया जाता है। కలశం ఆకారంలో ఉన్నాయండి. అసలు ఎంత బాగుందో. లోపల కూడా ఎవరో చిన్న దేవుణ్ణి పెట్టి ఉంచారు అక్కడ. చూడండి. గుడి అంతా కూడా చాలా విశాలమైన ప్రాంగణంలో చాలా గ్రీనరీ తోటి చాలా బాగుంది. అదిగో గోపురం చాలా గ్రీనరీగా
చాలా అందంగా ఉందండి. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మొత్తం. ఆ గురుకులం కూడా పిల్లలందరూ చదువుకుంటూ ఉంటారు అక్కడ. ఒక పార్క్ లాగా ఉంది. ఇదిగో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. అసలు ఆ చుట్టూ తిరుగుతూ ఉంటే అదిగో నెమలిలాగా పెట్టారు. చాలా అందంగా ఉందండి. ప్రశాంతంగా ఉంది. అక్కడ ఎంత తిరుగుతూ ఉన్నా కూడా మనుషులు చాలా ప్రశాంతంగా ఉంది అక్కడంతా కూడా. చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు. గురుకులం అండి ఇదంతా. పిల్లలందరూ ఇక్కడే ఉండి చదువుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఆహ్, పార్కు కూడా ఉంది. అలాగే క్యాంటీన్ సదుపాయము అన్నీ ఉన్నాయండి. చాలా విశాలమైన ప్రాంగణం ఇదంతా. అదిగోండి చుట్టూ చూసారా? అదిగో ఆ గోపురం చూడండి ఎంత అందంగా ఉందో. చాలా బావుందండి. ఇదిగో ఇక్కడ క్యాంటీన్ లాగా పెట్టారు చూడండి. పిల్లలకిను బయట నుంచి వచ్చే సందర్శకులకి అసలు ఏమీ ఇబ్బంది లేకుండా వాళ్ళకి వేరే జోను, వీళ్ళకి వేరే జోన్ లాగా పెట్టేశారండి. చాలా నీట్‌గా మెయింటైన్ చేశారు బిల్డింగ్ మొత్తం కూడా. కమల్ ధామ్ అని కూడా అంటారు దీన్ని. లోటస్ టెంపుల్ అని అంటారు. ఆ లోటస్ ఆకారంలో అక్కడ మెట్లెక్కి లోపలికెళ్తే మనం ఏదో కమలంలోకి వెళ్ళినట్టుగా, ఆ కమలంలో శివలింగం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుందండి. అదిగో కలిశాలు. బంగారు రంగులో ఉన్న కలిశాలు. ఎంతో ప్లాన్డ్‌గా చాలా బాగా కట్టారండి. కలశం చుట్టూతా కూడా ఎంత బాగా చెక్కారో చూడండి. దశావతారాలని. ఏనుగులు. కంపల్సరీ చూడదగిన ప్రదేశం అండి ఇది. మీరందరూ తప్పకుండా విజిట్ చేయండి.